మరకతాల లోన్ అనేది అద్భుతమైన అందం కలిగిన రాజ్యం. దట్టమైన పచ్చని అడవులు లోయను చుట్టుముట్టాయి. మెరిసే నదులు దాని గుండా ప్రవహించాయి. ఈ రాజ్యం దెగల పాలకుడు మరియు ఉల్లాసమైన ప్రజలకు ప్రసిద్ధికి చెందింది. తెల్లని పారాతితో చేసిన రాజభవనం లోయ మధ్యలో ఎత్తుగా ఉంది. అది సూర్యుని క్రింద మెరిసింది. మరకతాలోని ప్రజలు సంతోషంగా జీవించారు. వారు ఎల్లప్పుడూ ఒకరికొకరు సాయం చేసుకోవడానికి సిద్ధంగా ఉండేవారు. రాజ్యం సుసంపన్నమైంది. అందరికీ తగినంత ఆహారం మరియు నీరు ఉండేవి. రాజు న్యాయంగా మరియు దయతో జిజ్ఞానం మరియు కరుణించారు. యువరాజు ఆదిత్య మరకతాలోనకు ప్రియమైన యువరాజు. అతను తన తెలివితేటలు మరియు ధైర్యానికి ప్రసిద్ధికి చెందారు. ఆదిత్య దయగల హృదయాన్ని కలిగి ఉన్నారు మరియు అందరినీ గౌరవంగా చూసేవారు. యువరాజు చాలా అందంగా గదిని వెలిగించగల మనోహరమైన చిరునవ్వుతో ఉండేవారు. ఆదిత్య తన రాజ్యాన్ని చుట్టుముట్టిన అడవులను అన్వేషించడానికి ఇష్టపడేవారు. అతను అద్భుతమైన వీలుకారు మరియు కత్తి యోధుడు. తరచుగా తన స్నేహితులతో వేటకు వెళ్లేవారు. కానీ అతను ఎల్లప్పుడూ ఏ జంతువుకు అనవసరంగా హాని జరగకుండా చూసుకునేవారు. ఒకరోజు అడవిలో వేటాడుతున్నప్పుడు ఆదిత్య ఒక ముసలి సన్యాసిని కలిశాడు. సన్యాసి యువరాజు ఉనికి తెలియకుండా ఒక పవిత్రమైన తోట దగ్గర ధ్యానం చేస్తున్నాడు. ఆదిత్య బాణం అనుకోకుండా సన్యాసి దగ్గర పడి అతని ధ్యానానికి భంగం కలిగించింది. సన్యాసికి కోపం వచ్చింది. అతను ఆదిత్యను శపించాడు. నా ధ్యానానికి భంగం కలిగించేందుకు నువ్వు కర్మకీటకంగా మారిపోతావు. ఎవరైనా నిన్ను నిజంగా ఎవరో గుర్తించే వరకు నువ్వు అడవిలో తిరుగుతావు. సన్యాసి తన శాపం పూర్తి చేసిన వెంటనే ఆదిత్యకు తీవ్రమైన నొప్పి అనిపించింది. అతను నేలపై పడిపోయాడు. అతని శరీరం రూపాంతరం చెందింది. నొప్పి తగ్గినప్పుడు ఆదిత్య ఇక యువరాజు కాదు. అతను ఒక చిన్న నిస్సహాయ తాబేలు. అతను అడవిలో ఒంటరిగా వదిలివేయబడ్డాడు. అతను తన కుటుంబాన్ని చాలా మిస్ అయ్యాడు. ఆదిత్య అదృశ్యం గురించిన వార్త ఖర్చులా వ్యాపించింది. రాజ్యం నిరాశలో పడిపోయింది. రాడి ఓదార్పు లేకుండా ఉంది. ఆమె తన ప్రియమైన కొడుకు కోసం రాత్రింబవళ్లు గెచ్చింది. రాజు ఒక చోదక బృందాన్ని ఆదేశించారు. కానీ వారు యువరాజు ఆదిత్య జాడను కనుగొనలేకపోయారు. తప్పిపోయిన యువరాజు వార్త పొరుగున ఉన్న వెండి ప్రవాహాల రాజ్యానికి చేరింది. తండ్రియం మరియు తెలివితేటలకు ప్రసిద్ధి చెందిన యువరాణి అవని ఈ వార్త విన్నది. ఆమె మరకతాలోని వైపు ఒక వింత ఆకర్షణను అనుభవించింది. అవని దయగల ఆత్మ రాణి బాధను ఆమె భరించలేకపోయింది. అవని మరకతాలోను సందర్శించాలని నిర్ణయించుకుంది. తప్పిపోయిన యువరాజును కనుగొనడంలో ఆమె సహాయం చేయాలనుకుంది. ఆమె తన్ను తాను ఒక సామాయురాలగా మారువేషంలో ఉంచుకుంది. గాలిలో గుసగుసలు మార్గనిర్దేశం చేయగా ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించింది. గుసగుసలు అడవిలో అసాధారణ తాబేలు గురించి మాట్లాడాయి. అవని మరకతాల లోన్ చుట్టుపక్కల ఉన్న అడవికి చేరుకుంది. ఆమె తన శోధనను ప్రారంభించింది. పగళ్ళు రాత్రులుగా మారాయి. కానీ ఆమె ఓడిపోలేదు. ఒకరోజు ఒక చిన్న చెరువు దగ్గర ఒక తాబేలును చూసింది. ఆమె ఇంతకు ముందు చూసిన దానిలా కాదు. తాబేలు కాచం బంగారు గుర్తులతో మెరిసింది. అది ఒక వింత ప్రకాశాన్ని వెదజల్లుతున్నట్లు అనిపించింది. అవని దాని వైపు ఆకర్షితురాలాంది. ఆమె జాగ్రత్తగా తాబేలు వైపు వెళ్ళింది. అది సాధారణ జీవి కాదని ఆమెకు అనిపించింది. దాని నుండి వెలువడే విచారం యొక్క తరంగాన్ని ఆమె